దేశం కింది బాజుకు ఆనలు దంచుతుంటే మీది బాజుకేమో ఎండలు అరుచుకుంటున్నాయి. మన తాన అప్పుడోడళ్ళు శినుకులు పడుట్లా గర్మి జరంత తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ అటు మీది బాజుకుండే రాష్ట్రాల్లో నిప్పుల వాన కురిసినట్టే ఉన్నది పరిస్థితి. ఎండలకు ఉత్తగానే బండ్లు కార్లు కాలిపోతున్నాయి కాబట్టి నీడకు పార్కింగ్ చేస్తుంటారు. ఎండ దెబ్బ తాకకుండా ఇండ్లల్ల సుత తీరు సౌలతులు వేసుకుంటారు. అట్లనే గీ ఉపాయం చేసిండ్రు. ఎండల ముచ్చట చెప్పి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తారేందని పరిశాన్ అవుతుర్రులే. ఓ పరి మంచిగా చూడుర్రి. ట్రాన్స్ఫార్మర్ కి ఎండ దెబ్బదలు కాకుండా కూలర్ పెట్టిర్రు ముద్దుగా. పారేవా ఇటు ఎర్తింగ్ పీట్ల సుధా సల్లగుండేటట్టు నల్లతో నీళ్ళ సౌలత్ చేసిర్రు. ఏం చేస్తారు మరి? 8 ఏళ్లలో ఎప్పుడు లేనన్ని ఎండలు కొడుతున్నాయట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఎండలకు ట్రాన్స్ఫార్మర్లన్నీ వేలిపోతుండే వరకు ఈ ఉపాయం చేసిర్రు అన్నట్టు. ఉత్తప్పుడే ట్రాన్స్ఫార్మర్లు 65 డిగ్రీల గరం అవుతాయి. వాతావరణం సుత గరమే ఉండే వరకు 75 నుంచి 80 డిగ్రీల దాకా ఎక్కుతున్నాయట. అందుకే ఇట్లా సల్లవరుస్తుర్రు అన్నట్టు. ఇటు ఇండోర్ జూ పార్క్ లో చూడుర్రి. జీవాలకు ఎండ దెబ్బ తలగకుండా కూలర్లు పెట్టిర్రు. కొన్నిటికి పైపులతో నీళ్లు కొడుతున్నారు. పక్షులుండే తావుల్లో గ్రీన్ మ్యాట్లు కూలర్లు పెట్టి ముంగట దానా పోస్తే దంచుతున్నాయి. జీవాలను చూస్తానికి వచ్చిన వాళ్ళకు సుతం మంచిగానే చేసిర్రు సౌలతులు. పార్క్ అంతా తిరుక్కుంటా వాటర్ ఫౌంటైన్లు, బుడ్డ వాటర్ ఫాల్స్ లు, జీవాలను చూసుకుంటా బుడ్డ పోరలది చిన్న మురిపం కాదు. ఎండాకాలం పురాగా వెళ్ళలే కాబట్టి జీవాలకు తిప్పల కాకుండా తనలాడు మంచిగానే ఉన్నది. కానీ ట్రాన్స్ఫార్మర్లకు కూలర్లు పెట్టుడే గమ్మతున్నది పోర్రి.